చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మరోసారి మీ అందరితో కలిసి ఆయన మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండడమే కాకుండా ఆయనకి ఎల్లప్పుడూ మన జీవితాంతము రుణపడి ఉండాలి. అలాంటి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన జీవితాలకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఏదో ఆదివారం ఒక ఆజ్ఞగా ఆచారంగా రావడమే కాకుండా వచ్చిన మనం ఏం నేర్చుకున్నాము అనేది ఆలోచించాలి. నేర్చుకున్న వాక్యాన్ని మన జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నామో కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, వాక్యం అనేది మన యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి అద్దం ముందుకు వెళితే అద్దం ఏం చూపిస్తుంది చెప్పండి? మన ముఖాన్ని చూపిస్తుంది. మన ముఖం అందంగా ఉందా లేదా, లేకపోతే మన ముఖం ఏ ఆకారంలో ఉందో తెలియాలంటే మనం దేని ముందుకు వెళ్ళాలి? అద్దం ముందుకు వెళ్ళాలి. అలాగే ఈరోజు బైబిల్ ముందుకు వస్తే ఏం కనిపిస్తుందంటే మన అంతరంగ స్వభావం అనేది మనకు కనబడుతుంది. మన బాహ్య శరీరాన్ని అద్దంలో చూసుకుంటాం. మన అంతరంగ స్వభావం మనకు కనిపించాలి అని అంటే మనం బైబిల్ దగ్గరికి రావాలి. అప్పుడే బైబిల్ మన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. మనం మంచివారమా చెడ్డవారమా, మనం దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతున్నామా లేకపోతే లోకానుసారంగా బ్రతుకుతున్నామా, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే మనం దేవుని యొక్క పాదాల చెంతకు రావాలి. పరిశుద్ధ గ్రంథం ముందు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటేనే మన యొక్క గుణం అనేది మనకు తెలుస్తుంది. కనుక ఈరోజు మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైన అంశాన్ని ఆలోచన చేద్దాం. ఆల్రెడీ ఈ విషయాలు మీరు ఎన్నోసార్లు విన్నారు. ఎన్నోసార్లు విన్నాం కదా, చెప్పిన విషయాలే మరలా చెప్తున్నారు ఏంటి అనే ఆలోచన ప్రక్కకు పెట్టేయండి. ఎందుకంటే బైబిల్లో మనం ఎన్నిసార్లు విన్నా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా మరలా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి మనం అద్దంలో ప్రతిరోజు చూసుకుంటామా లేకపోతే ఒక్కరోజు చూసుకుంటామా? ప్రతిరోజు చూసుకుంటాం. అలాగే బైబిల్లో కూడా ఒక విషయాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు. చెప్పిన విషయమే మరలా చెప్తున్నారు కదా, క్రొత్త విషయాలు చెప్పట్లేదు కదా అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ అనేది మనకు పదే విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అంటే మనం పదే అద్దంలో ఎందుకు చూసుకుంటామంటే మన ఆకారం ఎక్కడ చెరిగిపోయిందేమో, నా ముఖం ఒకవేళ మురికిగా ఉందేమో అని తెలుసుకోవడానికి మనం పదే అద్దంలో చూసుకుంటాం కదా. అలాగే బైబిల్లో కూడా మనం తెలిసిన విషయాలను ఎందుకు మనం పదే జ్ఞాపకం చేసుకోవాలనంటే మన స్వభావాన్ని సరిచేసుకోవడానికి, మన గుణాన్ని సరిచేసుకోవాలి అని అంటే తెలిసిన విషయం చెప్పినా కూడా మనం ఒక క్రొత్త విషయంగానే వినాలి, ఒక క్రొత్త విషయంగానే భావించుకోవాలి. కనుక ఈరోజు నేను మీతో క్రొత్త విషయాలు అయితే చెప్పట్లేదు, కానీ ఎప్పుడు మనము విన్నటువంటి సంగతులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈరోజు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అతిశయం అనే ఈ పదాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, అతిశయం అనగానే మనిషి జీవితంలో అందరికీ పరిచయమైన పదమే. అతిశయం అనగా అర్థం ఏంటంటే గర్వపడటం, గొప్పగా భావించుకోవడం. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? వింటారు. ఎందుకంటే అతిశయం అనే పదం కేవలం మనిషి జీవితంలో మాత్రమే ఉంటుంది. మనిషి మాత్రమే అతిశయిస్తాడు. మరి మిగిలిన జీవరాశులు అతిశయించవంటే అతిశయించవు. ఒక సీతాకోక చిలుక గాలిలో విహరించుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ అది ఎప్పుడైనా అతిశయించిందా చెప్పండి? అతిశయించదు. నేను గాలిలో అతిశయించగలుగుతున్నాను, మనిషి అయితే భూమి మీద నడవగలుగుతున్నాడు, నేనైతే గాలిలో విహరించగలుగుతున్నానని ఒక సీతాకోక చిలుక ఎప్పుడైనా అతిశయించిందా? అతిశయించదు. అలాగే ఒక వృక్షం కోసం మనం ఆలోచిస్తే కొన్ని వృక్షాలు చాలా ఎత్తుగా పెరిగిపోతాయి, కానీ తన ఎత్తును బట్టి ఎప్పుడైనా వృక్షం అతిశయిస్తుందా? అతిశయించలేదు. వృక్షాలు కానీ జీవరాశులు కానీ అతిశయించడం మనం ఎప్పుడు మన జీవితంలో చూడలేదు. ప్రియులారా,
మరి అతిశయించడం అనే పదం, అతిశయించడం అనేది మనం ఎవరిలో ఎక్కువ చూస్తామంటే మనుషులలో మాత్రం మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకు జీవరాశిలో లేనటువంటి అతిశయం, వృక్షాలలో లేనటువంటి అతిశయము మానవ జీవితంలోనే ఎందుకు వస్తుంది? మనుషులు మాత్రమే ఎందుకు గర్వపడుతున్నారు, ఎందుకు గొప్పగా ఫీల్ అయిపోతున్నారంటే దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మనిషి రాతి యుగం నుండి నేడు రాకెట్ యుగం వరకు అభివృద్ధి చెందేశాడు. ఒకప్పుడు మనిషి స్వయంగా తన చేతులతో కష్టపడుకునేవారు. ఈరోజు మనకి ఏదైనా పని చేయాలనుకుంటే మన చేతులతో చేయక్కర్లేదు, దానికి గాను కొన్ని యంత్రాలు కనుగొన్నారు. ఇలా మనిషి ప్రతిదీ సులువుగా చేయడం ఎన్నో విషయాల్లో శాస్త్రవేత్తలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెందారు. అందుకే మనిషి ఏం చేస్తున్నాడంటే దానిని తట్టుకోలేకపోతున్నాడు. ఇదిగో ఒకప్పుడు బల్బు లేదు కదా, నేను వచ్చిన తర్వాత బల్బును కనుగొన్నాను. ఒకప్పుడు ఇలాంటి యంత్రాలు లేవు కదా, నేను యంత్రాలు కనుగొన్నానని మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. అంటే ప్రియులారా, అతిశయం అనే పదం ఎందుకు ఆలోచించాలి అని అంటే, అతిశయం అనే పదం నిజంగా ఇది చాలా దేవుని దృష్టిలో చాలా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ప్రియులారా. ఈ అతిశయం కోసం మనం ఆలోచిస్తే ఎక్కువగా మానవుల్లోనే మనకు కనబడుతుంది. మనిషి ఎప్పుడు అతిశయిస్తాడు? అతిశయం కొన్న అర్థం గర్వపడటం, గొప్పగా భావించుకోవడం అయితే మనిషి ఎప్పుడు గర్వపడతాడు అనేది మనం ఆలోచిస్తే, మనిషి ఎప్పుడు గర్వపడతాడంటే సహజంగా లోకమును బట్టి మనం ఆలోచిస్తే మనుషులు 3 విషయాల్లో ఎక్కువగా గర్వపడతారు. మొదట అందం విషయంలో గర్వపడతారు, రెండవదిగా ధనం విషయంలో గర్వపడతారు, మూడవదిగా బలం విషయంలో గర్వపడతారు. ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనిషి ఏ ఏ విషయాల్లో గర్వపడుతున్నారంటే మొదట అందం, రెండవది ధనం, మూడవది బలం. ఈ 3 మనిషికి ఉన్నప్పుడంట మనిషికి గర్వం వచ్చేస్తుంది. నిజంగా మొదట మనం అందం కోసం ఆలోచిద్దాం. అందం ఉంటే నిజంగా అతిశయిస్తారా? అవును, అందంగా ఉన్నామంటే అతిశయం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఏంటంటే నా ప్రక్కన ఉన్న వాళ్ళు నల్లగా ఉన్నారు, నేను మాత్రం తెల్లగా అందంగా ఉన్నాను, చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాను. కనుక మనిషికి ఏమొచ్చేస్తుందంటే అతిశయం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. నాకున్న అందం మా ఊర్లో ఎవ్వరికీ లేదు, నేను అంత అందగత్తిని, లేకపోతే నేను అంత అందగాడినని మనుషులు నిజంగా అంద విషయంలో గర్వపడతారా లేదా చెప్పండి? గర్వపడతారు. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే ధనం కోసం మనం ఆలోచిస్తే, ధనం ఉందనుకోండి మనుషులు గర్వపడతారా? గర్వపడతారు. నాకున్నంత డబ్బు ఈ ఊర్లో ఎవ్వరికీ లేదు, నేనే అందరికంటే ధనవంతుడిని బాగా సంపాదించేసుకున్నానని మనిషి ధనం ఉంటే గర్వపడిపోతారు. అలాగే బలం కోసం మనం ఆలోచిస్తే, బలం ఉన్నా కూడా గర్వం వచ్చేస్తుంది. నా ఇంత బలవంతుడు ఎవ్వడు లేడు, నేను ఎవరిని ఎన్ని మాటలన్నా, నేను ఎవరిని కొట్టేసినా తిరిగి నన్ను ఎవడు కొట్టలేడు, నేను అంత బలవంతుణ్ణి, నేను కొట్టానంటే వాడు మరలా తిరిగి లేవడు అని రకరకాల పదాలు కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ప్రియులారా, మనుషులలో అతిశయం అనేది ఎప్పుడు వస్తుందంటే అందం ఉన్నా, ధనం ఉన్నా, బలం ఉన్నా అతిశయం అనేది వచ్చేస్తుంది. ఇక అతిశయం అనేది లోకానుసారంగానే కాకుండా దేవునిని బట్టి కూడా అతిశయించే అతిశయం కూడా ఉంది. ఈరోజు 2 రకాల అతిశయాల కోసం మనం ఆలోచిద్దాం. మనుషులను బట్టి అతిశయం ఒకటి ఉంది, దేవునిని బట్టి కలిగే అతిశయం ఒకటి ఉంది. మనుషులను బట్టి కలిగే అతిశయం ఎలా ఉంటుందంటే అందం ఉన్నా, ధనం ఉన్నా, బలం ఉన్నా అతిశయం వచ్చేస్తుంది. దేవునిని బట్టి కలిగే అతిశయం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మొదటిగా అందం ఉంటే నిజంగా అతిశయం వచ్చేస్తుందా? అది మనం నోటితో చెప్పేస్తే సరిపోదు. ఏదైనా మనం బైబిల్ అడిగితే బైబిల్ సరైన సమాధానం చెప్తుంది. కనుక అందం ఉంటే నిజంగా అతిశయం వచ్చేస్తుందా రాదా అనేది ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. కావున ప్రభువైన యెహోవా
ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. ప్రియులారా, ఇక్కడ ఎవరు మనకు కనబడతారంటే, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. ఇక్కడ మనకి ఎవరు కనబడతారంటే, 2వ వచనం కూడా చూద్దాం. 2వ వచనం, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహంతోని ఇట్లనుము. ఇక్కడ ఎవరి కోసం దేవుడు చెప్తున్నాడంటే, ఐగుప్తు రాజైన ఫరో. ఈ ఫరో దేనిని బట్టి అతిశయించాడు? 10వ వచనంలో చెబుతూ, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి అంటే ఫరో దేని చూసి గర్వపడ్డాడు చెప్పండి? తన ఎత్తును చూసుకున్నాడంట. నాకంటే ఎత్తైన వాడు ఎవ్వడూ లేడు, నేను అంత ఎత్తుగా ఉన్నానని ఫరో రాజు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చేశాడంటే తన ఎత్తును బట్టి గర్వపడ్డాడంట. నిజంగా మనిషికి అందం ఉంటే నిజంగా గర్వం వచ్చేస్తుంది. ఫరో తనకున్నటువంటి ఆకారాన్ని చూసుకున్నాడు. నేను చూడడానికి చాలా చక్కగా ఉన్నాను, చాలా ఎత్తుగా ఉన్నాను, నా ఎంత అందగాడు, నా ఎంత ఎత్తు గలవాడు ఎవ్వరూ లేరని ఫరో ఏమనుకున్నాడంటే తన ఎత్తును బట్టి అతిశయించాడంట. అతిశయించినందుకు ఫరోకు ఎలాంటి గతి మిగిలిందంటే 12వ వచనం చెబుతూ, జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి ఎందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను. భూజనులందరూ అతని నీడని విడిచి అతనిని పడి ఉండనిచ్చిరి. ప్రియులారా, భక్తుల ద్వారా దేవుడు బైబిల్లో భక్తుల ద్వారా కానివ్వండి, దేవునికి వ్యతిరేకమైన వారి ద్వారా కానివ్వండి, మనకి ఎన్నో పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. నిజంగా ఫరో నేను ఎత్తైన వాడును, నన్ను ఎవ్వరూ చంపలేరు అనుకున్నాడు. కానీ ఇదిగో ఐగుప్తు రాజుని దేవుడు ఎవరి చేతికి అప్పగించానని చెప్తున్నాడంటే, కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. క్రూరులైన పరదేశులు అతన్ని ఏం చేస్తారంటే నరికి పారేస్తారు. నిజంగా ఫరో రాజు ద్వారా మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? అందం ఉన్నదని అతిశయించడం కాదు, ఎత్తుగా ఉన్నామని, అందంగా ఉన్నామని దానిని బట్టి అతిశయించడం కాదు. అతిశయిస్తే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఒక ఐగుప్తు రాజు గారి ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తన ఎత్తును బట్టి అతిశయించాడు, కానీ తన ప్రాణానికి ముప్పుని తెచ్చుకున్నాడు. అలాగే మరొక మాటను కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలండి ప్రియులారా, కొందరు రథాలను బట్టి గుర్రాలను బట్టి కూడా అతిశయిస్తారు. ఫరో రాజు తన ఎత్తును బట్టి అతిశయించాడు, కానీ ఆ అతిశయం వల్ల అతనికి ప్రాణ నష్టమే తప్ప అతనికి మిగిలింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు అందం వల్ల అతిశయం వస్తుంది, ఆ అతిశయం వల్ల జరిగే నష్టం ఏంటో మనం తెలుసుకున్నాం. అలాగే మనం అనుకుంటున్నట్టుగా లోకంలో ధనాన్ని బట్టి కూడా అతిశయం వచ్చేస్తుంది. నిజంగా ధనాన్ని బట్టి ధనం ఉంటే నిజంగా అతిశయిస్తామా? మనం అనుకోవచ్చు మా దగ్గర ధనం ఉందండి, కానీ అతిశయం అనేది లేదు అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ధనం ఉంటే ఖచ్చితంగా అతిశయం అనేది వస్తుంది. దాన్ని కూడా మనం బైబిల్ నుండి చూడగలిగితే సామెతల గ్రంథము 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. చాలండి, ధనం ఉన్నా కూడా మనిషిలో గర్వం ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు. ధనం కోసం మనకి ఎంతో అహంకారం వచ్చేస్తుంది. మాకంటే ధనవంతులు ఎవ్వరు లేరు, నా భర్త సంపాదించినంత ధనం ఎవ్వరు సంపాదించలేకపోతున్నారని భర్త సంపాదించినా అహంకారం వచ్చేస్తుంది.
కన్న బిడ్డలు సంపాదించిన అహంకారం వచ్చేస్తుంది. ధనం అనేది మనకు సంపాదించగలుగుతున్నామంటే మనలో మొదట పుట్టేది ఏంటంటే అతిశయం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? రేపటి దినమును గూర్చి అతిశయపడకు. నా దగ్గర డబ్బు ఉంది, జీవితాంతకాలం నేను సుఖంగా బ్రతికేస్తానని అహంకారం మనకొద్దు. ఎందుకంటే రేపటి దినంని ఏం సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినాన్ని గురించి మీరు అతిశయపడొద్దు. నిజంగా ధనం కోసం మనం ఎన్నోసార్లు అతిశయించి ఉంటాం. ధనం కోసం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇదిగో నేను ఈ ఫలానా బిజినెస్ ప్రారంభించానంటే కొన్ని రోజుల తర్వాత నేను ఏమైపోతానంటే బాగా ధనవంతుడిని అయిపోతాను. నా కుమారుడిని బాగా చదివించాను అనుకోండి, కొన్ని రోజుల తర్వాత నాకు ధనాన్ని బాగా సంపాదించేస్తాడు అనే అహంకార స్వభావం మనకొద్దు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, రేపు ఏం జరుగుతుందో తెలీదు. నీ భర్త బాగా సంపాదిస్తున్నాడని అహంకారం నీకు ఉండొచ్చు. కానీ ఒకానొక రోజు రేపే నీ భర్త చనిపోతే నీకు ధనం ఎలా వస్తుంది చెప్పండి? అంటే మనము ధనాన్ని బట్టి అతిశయించకూడదు. ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఒకవేళ ఈరోజు భర్త సంపాదిస్తున్నాడని, లేకపోతే మన తల్లిదండ్రులు మనకు ఆస్తిని సమకూర్చి ఇచ్చారని మనము అతిశయపడ్డాం అనుకోండి, మనమే చనిపోతే మన ఆస్తి ఏమైపోతే చెప్పండి? కనుక ప్రియులారా, ధనాన్ని చూసి అతిశయపడకూడదు. ధనం ఒకరోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ నిజానికి చెప్పాలంటే మనం సంపాదించిన ధనం ఉండొచ్చేమో, కానీ మనం మాత్రం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు భూమి మీద ఉంటామో మనకే తెలీదు. కనుక మనం ధనం ఉన్నదని అతిశయించేవారుగా మనం ఉండకూడదు. ఇంకా మనలో బలం ఉందని అతిశయించకూడదు. దేవుడు బైబిల్ గ్రంథంలో అందం ఉన్నా అతిశయించకూడదని చెప్పాడు, ధనం ఉన్నవారు అతిశయిస్తారు కనుక అతిశయించకూడదని చెప్పాడు. అలాగే మనలో బలం ఉన్నదని కూడా మనం అతిశయించకూడదు. ఎందుకంటే మన బలాన్ని బట్టి రథాలు ఉన్నాయని, గుర్రాలు ఉన్నాయని దాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించామనుకోండి మనకు జరిగే నష్టం ఎలా ఉంటుందో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు తనను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ మరలా మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే బలాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే మనకు జరిగే నష్టం ఎలా ఉంటుందో ఈ సందర్భంలో చూస్తే సౌలు దావీదుతో అంటున్నాడు, ఫిలిస్తీయుడితో నీవు యుద్ధానికి వెళ్తున్నావు కదా, వానితో పోట్లాడడానికి నీకు బలం చాలదు. ఎందుకంటే నీవు చూస్తే బాలుడవు. నిజంగా దావీదు గారు తన అన్నదమ్ములందరికంటే తన ఇంటిలో చిన్నవాడు, బాలుడు. అప్పటికి దావీదు గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే గొర్రెలు మేపుకుంటున్నాడు. అలా గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు ఎవరితో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు? 6 అడుగుల అజానుభావుడైనటువంటి ఫిలిస్తీయుడైన గొల్యాతుతో యుద్ధానికి వెళ్తున్నాడంట. అందుకు సౌలు ఏం చెప్తున్నాడంటే, దావీదు నీవు చూస్తే బాలుడవు, చాలా చిన్నవాడివి, ఇదిగో అలాంటి వానితో నీవు పోట్లాడలేవు అని చెబుతూ వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు తానెను. అంటే గొల్యాతు ఎలాంటోడంటే బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. అంటే యుద్ధము చేయడం అనేది ఎన్నోసార్లు తనకు అలవాటైపోయింది. అభ్యాసం చేసిన వాడు, అనుభవం ఉంది. కానీ దావీదు గారికి ఎక్కడైనా అనుభవం ఉందా చెప్పండి? గొర్రెలు కాయడం తప్ప దావీదు గారు ఎవరితో యుద్ధానికి పోయినట్టు అప్పటికే తనకు అనుభవాలు ఏం కనబడవు. కానీ అలాంటి బలవంతుడైనటువంటి ఫిలిస్తీయుడైన గొల్యాతుని చిన్నవాడైన దావీదు గారి యొక్క చేతిలో చనిపోయాడా లేదా చెప్పండి? చనిపోయాడు. ఫిలిస్తీయుడు అనుకుంటున్నాడు, ఏ విధంగా అతిశయపడుతున్నాడు అంటే ఫిలిస్తీయుడు 43వ వచనం చూద్దాం. అదే మొదటి సమూయేలు 17వ అధ్యాయం 43వ వచనంలో ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును
భూమృగములకును ఇచ్చివెత్తునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ ఫిలిస్తీయుడు గర్వపడుతున్నాడు. ఎలా అంటే కర్ర తీసుకున్నాడు, దావీదుని బెదిరిస్తున్నాడు. ఏంటి నువ్వు చిన్నపిల్లోడివి, బాలుడివి, గొర్రెలు కాచుకున్నాడువి, నాతో యుద్ధానికి వస్తావా? నేను నీకేమైనా కుక్కలా కనబడుతున్నానా? నా ఎత్తును చూసావా ఎప్పుడైనా? నేను చాలా ఎత్తుగా ఉంటాను, నా దగ్గర ఎంతో బలం ఉంది, నేను బలాఢ్యుడను. నీవేంటి నేను ఒక చిన్న కుక్క పిల్లని అనుకుంటున్నావా? ఇదిగో నాతో యుద్ధానికి వస్తే నేనేం చేస్తానని చెప్తున్నాడంటే, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతును. అంటే ఫిలిస్తీయుడు గర్వపడ్డాడు. ఎందుకంటే నా దగ్గర బలం ఉంది, పొట్టివాడైన దావీదు ఏం చేయగలడు, నేను మాత్రం బలవంతుడిని, ఇదిగో వీడిని చంపేసి వీడి యొక్క మాంసాన్ని భూమృగములకు పక్షులకు ఆహారంగా ఇచ్చేస్తానని అనుకున్నాడు. కానీ పొట్టివాడైన చిన్నవాడైన దావీదు కత్తి పట్టుకొని నరకాడే చెప్పండి? లేదు. పోనీ తన దగ్గర గుర్రాలతో రథాలతో వెళ్ళాడా? లేదు. కేవలం బలవంతుడైనటువంటి ఫిలిస్తీయుని దేనితో చంపాడు చెప్పండి? చిన్న రాయి. అక్కడ చెప్తున్నాడు చూడండి, 41వ వచనంలో, 42వ వచనం చూద్దాం, 40వ వచనం చూద్దాం. తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకున్న ఫిలిస్తీని చేరువకు పోయెను. చిన్న రాళ్ళు తీసుకున్నాడంట. అంటే ప్రియులారా, బలం ఉందని మన బలాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే ఇదిగో మన బలం వల్ల మనకు కలిగేదేమి లేదు. ఫిలిస్తీయుడు బలవంతుడు అనుకున్నాడు, కానీ తన బలం వల్ల తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. కనుక ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి అతిశయాలు ఏ విధంగా ఉంటాయంటే, అందాన్ని చూసి, ధనాన్ని చూసి, బలాన్ని చూసి గర్వపడతాం. కానీ క్రైస్తవులుగా మనం దేనిని బట్టి అతిశయించాలని దేవుడు చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిని బట్టి అతిశయించకూడదు. కానీ క్రైస్తవులుగా మనం దేనిని బట్టి అతిశయించాలో బైబిల్ అంతా మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, అతిశయం అనగా లోకాన్ని బట్టి అతిశయించడం, అలాగే దేవునిని బట్టి కూడా అతిశయించడం అనేది 2 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా లోకంలో అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయిస్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు దేవునిని బట్టి అతిశయించాలి. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలనంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అతిశయింపవలను. ఇక్కడ దేనిని బట్టి అతిశయించాలో చెప్పాడు, అలాగే పైన దేనిని బట్టి అతిశయింపకూడదో చెప్పాడు. మొదటిగా దేనిని బట్టి అతిశయింపకూడదని చెప్పాడంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని దేన్ని బట్టి అతిశయింపకూడదని చెప్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదంట. నిజంగా దేవుడు మనం ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి అతిశయాల కోసం మనం తెలుసుకున్నాం. లోకం దేన్ని చూసి అతిశయిస్తుందో మనం తెలుసుకున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరో 3 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. మొదట, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదంట. రెండవదిగా, శూరుడు తన స్వరత్వాన్ని బట్టి అతిశయించకూడదని చెప్తున్నాడు. మూడవదిగా, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. నిజంగా ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. మొదటిగా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకవేళ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే జరిగే నష్టం ఏంటో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం
3వ వచనం చూద్దాం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములు తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ప్రియులారా, దేవుడు చెబుతున్నట్లుగా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. నిజంగా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఎలా అతిశయిస్తాడండి అని మనం అనుకోవచ్చు. జ్ఞానము అనగా తెలివితేటలు. ఉదాహరణకి ఒక కుమారుడు చక్కగా చదువుకొని డాక్టర్ అయ్యాడు అనుకోండి, తన జ్ఞానం చేత బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు అనుకోండి, నిజంగా ఏ విధంగా గర్విస్తాడు చెప్పండి? ఒక కుమారుడు డాక్టర్ అయిన తర్వాత ఎవరికైనా వైద్యం ఫ్రీగా చేయమంటే చేస్తారా? చేయరు. ఎందుకంటే ఎంత కష్టపడి చదువుకొని మేము ఫ్రీగా వైద్యం చేయడానికి చదువుకున్నాం అంటే, ఒక డాక్టర్ తన జ్ఞానం చేత చక్కగా చదువుకొని డాక్టర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటాడంటే ఫ్రీగా ఉచిత వైద్యం చేయాలని అనుకోరు, కానీ ధనం సంపాదించాలని అనుకుంటారు. ఇప్పుడు ఆ జ్ఞాని తన జ్ఞానము చేత ధనాన్ని సంపాదించుకొని ఆ ధనము చేత ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? అక్కడ చెప్తున్నాడు, నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. అంటే జ్ఞాని తన జ్ఞానము చేత ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకొని చివరికి ఆ ఐశ్వర్యాన్ని చూసి ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్వపడుతున్నాడంట. మొదట మనం అదే కదా తెలుసుకున్నాం, ధనమున్న వాళ్ళు గర్వపడతారు అని తెలుసుకున్నాం. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఒక జ్ఞాని తన జ్ఞానము చేత సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి ఏం చేస్తానంటున్నాడు? గర్వించిన వాడవైతివి. అంటే జ్ఞాని తన జ్ఞానము చేత గర్వించిన వాడు అయిపోతాడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జ్ఞానము చేత, నీకున్నటువంటి పరిజ్ఞానం చేత నువ్వు గర్వపడకూడదు. మొదట అదే చెప్తున్నాడు, నీకున్నటువంటి జ్ఞానం చేత నీవు గర్వపడకూడదు, అహంకారమైన మనసు నీకు రాకూడదు అని చెప్తున్నాడు. ఇంకా మరొక మాటను కూడా చూద్దాం. దేవుడు చెప్తున్నట్లుగా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటో సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలండి. ఇక్కడ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఎందుకు అతిశయించకూడదని దేవుడు చెప్తున్నాడంటే, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే మనం అహంకారమైన మనసు కలిగి మనకు మనమే గొప్పలు చెప్పేసుకొని అతిశయించామనుకోండి, మనకి ఏం జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు? నాశనం అనేది జరుగుతుంది. నిజంగా మనం చాలామందిని చూస్తున్నప్పుడు కొంతమంది పొగరబూతులుగా కనబడతారు, చాలా అహంకారమైన మనసుతో కనబడతారు. వాళ్ళని చూసి తిట్టుకోవడం కాదు, వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలనంటే త్వరలో నాశనము అయ్యే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు మనకి అహంకారమైనటువంటి మనసు వచ్చేస్తుంది. నిజంగా దేవుడు ఎందుకు జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడంటే, మనము అతిశయించామనుకోండి నాశనంలోనికి వెళ్ళిపోతాం. మనము గర్వించామనుకోండి మెల్లమెల్లగా మనం అలా కిందకి పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు మొదటగా మనకి ఏం చెప్పాడంటే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకవేళ మనం అతిశయిస్తున్నామని అంటే మనకు ముందేముంది? నాశనం ఉంది. నిజంగా మనలో గర్వం వచ్చేస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి, అమ్మో మనం త్వరలో నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నామని. దేవుడు బైబిల్లో ఏ మాట వ్రాయించినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం అనుకోవచ్చు, ఏంటి మనం ఎంత అహంకారమైన మనసు ఉన్నా కూడా, ఎంత గర్వించినా కూడా వాళ్ళ మనసు ఇంకా పడిపోవట్లేదేంటి, దేవుడు వాళ్ళు అనచట్లేదేంటి అని అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఒక మాట వ్రాయించాడు అని అంటే అది ఖచ్చితంగా చనిపోయే లోపైనా సరే అది నెరవేరుతుంది. చనిపోయే లోపైనా సరే మనం గర్వించుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా మనల్ని పడగొట్టేస్తాడు. ఇంకా శూరుడు తన శూరత్వాన్ని బట్టి అతిశయించకూడదు. మనం మొదటిగా చదువుకున్నాం,
దావీదు గొల్యాతు చరిత్ర చదువుకున్నాం. నేను శూరుడను, నన్ను మించిన మగాడు లేడనుకున్నాడు. కానీ తన శూరత్వం ఏమైపోయింది చెప్పండి? గొర్రెలు కాచుకుంటున్నటువంటి చిన్న బాలుడి చేత తన ప్రాణాన్ని కోల్పోయాడు. నిజంగా ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఒక బలవంతుడైన మనిషి తనలా బలవంతుడైన మనిషితో కొట్టించుకున్నా లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఎంత ఎత్తైన మనిషి ఒక చిన్నవాడి చేత ప్రాణాలు పోగొట్టుకున్నాడంటే నిజంగా చాలా సిగ్గుచేటు కదా. అంటే శూరుడు తన శూరత్వాన్ని బట్టి గర్వించకూడదు. ఇంకా శూరుడు తన శూరత్వాన్ని బట్టి ఇంకా ఏం చేస్తాడంటే కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనము చేయును ఉద్దేశించుచున్నది. ప్రియులారా, శూరుడు కోసం చెప్తున్నాడు. శూరుడు కేవలం తన శూరత్వాన్ని బట్టి మాత్రమే అతిశయించక ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? నిజంగా బలవంతులైన వారు తమ బలాన్ని బట్టి అతిశయించడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కీడు చేస్తారంట. ఇక్కడ అదే చెప్తున్నాడు, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? నిజంగా బలవంతులైన వారు తమ బలాన్ని బట్టి అతిశయించడమే కాకుండా ఎంతోమందికి కీడు చేస్తారు. ఎందుకంటే నా దగ్గర బలం ఉంది కదా, ఆ బలాన్ని బట్టి ఒకవేళ నేను ఎవరినైనా మోసం చేసినా తిరిగి నన్ను కొట్టలేరు. కనుక శూరుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఎవరికో ఎప్పుడు ఏదో ఒక కీడు తలపెట్టాలనే ఆలోచన, కీడు చేసిన నన్నేమీ చేయలేరు కదనే ఆలోచన ఒక శూరుడిలో ఉంటుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే శూరుడు తన శూరత్వాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించారనుకోండి, ఇదిగో చిన్నవాడైన దావీదు చేతిలో గొల్యాతుని ఏ విధంగా లొంగదీశాడో మనల్ని కూడా అలాగే లొంగదీస్తాడు. నిజంగా మనము కొంతమందిని చూసి అతిశయిస్తూ ఉంటాం. వాళ్ళకి లేదు కదా, మా దగ్గర ఉంది కదా అని కొంతమందిని లేని వాళ్ళని చూసి మనం అతిశయిస్తాం. నిజంగా ఒకవేళ మన జీవితంలో అలాంటి సందర్భాలు ఉన్నాయేమో, కానీ మనం ఎవరిని చూసైతే అతిశయపడుతున్నామో దేవుడు ఒకానొక రోజు వారిని నిజంగా వాళ్ళని చూసి సిగ్గుపడే రోజు మనకు వస్తుంది. ఇది దేవుడు చెబుతున్నటువంటి సత్యం ప్రియులారా. అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మొదట మనం చదువుకున్నాం, ధనమున్నవాడు ధనాన్ని బట్టి అతిశయించకూడదని. నిజంగా ధనాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ధనం కోసం దేవుడు ఒక మాటను వ్రాయించాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదంట. ధనమున్నవాడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఇక్కడ ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను పడిపోతారంట. అంటే ఎవరైతే మేము ధనవంతులుగా బ్రతకాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే శోధనలో పడిపోతారంట, ఉరిలో పడిపోతారు. కానీ మనం ఏమనుకుంటాం చెప్పండి? ధనవంతులైతే సుఖంగా బ్రతకగలమా, లేకపోతే మన కష్టాలు ఇబ్బందులు వస్తాయా? మనం అనుకుంటాం ధనం ఎక్కువ సంపాదించుకున్నాం అనుకోండి సుఖంగా బ్రతుకుతాం, ఎలాంటి కష్టం వచ్చినా కూడా కష్టంగా భావించకుండా సుఖ సంతోషాలతో బ్రతుకుతాం అని అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారని చెప్తూ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొండ్రి. నిజంగా ధనవంతులుగా ఉంటే మనం చాలా హ్యాపీగా బ్రతుకుతామని అనుకుంటాం. ధనం సంపాదించేస్తే ఈ 60 ఏళ్ళ జీవిత కాలంలో ఎంతో ఆనందంగా గడపాలని అనుకుంటాం. కానీ ధనం సంపాదించడం వల్ల మనకు జరిగే నష్టాలు ఆలోచన చేద్దాం.
నిజంగా ధనం సంపాదిస్తే శోధనలో ఎలా పడిపోతాం, ఊరిలోకి ఎలాగ పడిపోతాం అనే విషయాలు మనం ఆలోచిస్తే, ఉదాహరణకి ఇస్కరియోతు యోధా కోసం మనం ఆలోచిద్దాం. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని ఎన్ని నాణేలకు అమ్మాలనుకున్నాడు? 30 వెండి నాణేలకి అమ్మేయాలనుకున్నాడు. అమ్మేసిన అతను ఏమని అనుకుని ఉంటాడు చెప్పండి? యేసుక్రీస్తుని అమ్మేశాడు 30 వెండి నాణాలకి. కానీ అంతకు ముందు అతను ఏం ఆలోచించుకొని ఉంటాడు? యేసుని అమ్మేశాను అనుకో, ఈ 30 వెండి నాణేలతో నేను చాలా ఆనందంగా బ్రతకగలను అనే ఆలోచన ఇస్కరియోతు యోధాకి ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది. మనం ఏదైనా ధనం సంపాదించాలి అనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఉదాహరణకి ఆడవాళ్ళ బంగారం కొనుక్కోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడే కదా డబ్బు ఒక దగ్గర సమకూర్చుకుంటారు. ఎలాంటి ఆలోచన లేకుండా భద్రంగా దాచుకుంటామా ధనం? ఏదైనా మనం దాచుకున్నామంటే ఏదో ఒక అర్థం ఉంటుంది. బంగారం కొనుక్కోవాలని కానీ, పిల్లలకు ఫీజులు కట్టాలని కానీ, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలాగే ఇస్కరియోతు యోధా గారు కూడా యేసుక్రీస్తుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు కదా. మరి అమ్మినప్పుడు ఆ 30 వెండి నాణేలతో తను సుఖంగా బ్రతకాలనే ఆలోచన ఇస్కరియోతు యోధాకు ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ వెండి నాణేలతో ఒక పొలం కొనాలనుకున్నాడేమో, తన కుటుంబాన్ని సుఖ సంతోషాలతో చూసుకోవాలనుకున్నాడేమో. కానీ సంపాదించిన తర్వాత ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేలు సంపాదించుకున్నాడు. కానీ తన జీవితం ఎందలోకి వెళ్ళిపోయింది చెప్పండి? ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఊరు పెట్టేసుకున్నాడు. ఎందుకు? ధనం అయితే సంపాదించుకున్నాడు, సుఖంగా బ్రతకలేకపోయాడు. కానీ అంతకుముందు నేను ధనం సంపాదించేస్తే వెండి నాణాలకు అమ్మేస్తే బాగా బ్రతికేస్తానేమో అనుకొని ఉంటాడు. కానీ ధనవంతుడగు అపేక్షించాడు, ఏసిన అమ్మేయాలనుకున్నాడు. కానీ తన జీవితం నిజంగా తనకు తాను ఊరిపెట్టుకొని చనిపోయాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనవంతులు అయిపోవాలని అపేక్షించాడు, ఏసుని అమ్మేసుకున్నాడు. కానీ చివరికి తనను తానే ఉరిపెట్టుకొని చనిపోయాడు. నిజంగా యోధాను ఎవరైనా చంపారో చెప్పండి? ఎవ్వరూ చంపలేదు. తనకు తానే చేసినటువంటి పనిని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అమ్మేశాను, ఇంకా ఇలాంటి బ్రతికెందుకని తనను తాను ఊరిపెట్టుకొని చనిపోయాడు ప్రియులారా. అలాగే మరొకరిని కూడా మీకు గుర్తు చేస్తాను. ధనవంతులగుటకు అపేక్షించిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, బైబిల్లో అననీయ సప్పీరా అనే 2 భార్యాభర్తలు మనకు కనబడతారు. ఒకప్పుడు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ కూడా తమకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి ఎవరి దగ్గర పెట్టారంటే అపొస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే, ధనాన్ని సంపాదించేసుకొని మన సొంత ప్రయోజనాల కోసం దాచిపెట్టుకుంటాం. కానీ ఒకనాటి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారంటే, తమకున్నటువంటి ధనాన్ని అమ్మేసి ఆ ధనమంతా ఎవరి దగ్గర పెట్టేవాళ్ళంటే అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. అలా అపొస్తలుల పాదాల దగ్గర పెట్టిన సందర్భంలో అననీయ సప్పీరా అనేవారు కూడా ఏం చేశారంటే, మా దగ్గర పొలం ఉంది, ఈ పొలం అమ్మేసి మేము దేవుని పనికి ఇచ్చేస్తాం అని ఏం చేశారంటే తమ మనసులో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పొలం అమ్మేశారో, డబ్బు చేతికి వచ్చిందో వాళ్ళకి ఆశ పుట్టేసింది. ఏంటి, పొలం అమ్మితే ఎంత డబ్బు వచ్చేసింది, మనం ఏం చేద్దామంటే సగం దాచిపెట్టేసుకుందాం, సగం దేవుని పనికి ఇచ్చేద్దామని వీళ్ళిద్దరూ నిర్ణయించుకొని ఏం చేశారంటే సగం డబ్బు దాచిపెట్టేసుకున్నారు. మిగిలినది ఎవరికి ఇచ్చారంటే, ఇదిగో పేతురు గారి దగ్గరికి పట్టుకొని వెళ్ళి ఇచ్చినప్పుడు పేతురు గారు అంటారు, మీరు ఎంతకే అమ్మారంటే, అవును మేము ఎంతకే అమ్మామని అనుకున్నారు. ఆ డబ్బుతో సుఖంగా బ్రతకాలనుకున్నారు. ధనాన్ని దేవునికి ఇచ్చేస్తామని మోసం చేశారు దేవుణ్ణి. కానీ వారి జీవితంలో ఏం జరిగిందంటే, భార్య భర్తలు ఇద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనే చనిపోయారు. మొదట భర్త చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. అంటే ప్రియులారా, ధనవంతులుగా మనం ఈ భూమి మీద బ్రతికేయాలని అనుకుంటాం. కానీ ఆ ధనం మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే చావు వరకు తీసుకెళ్తుంది. నిజంగా బాగా ధనం సంపాదించేసాం, ఒకానొక రోజు ఆ ధనం అంతా పోయిందనుకోండి, మనం దేనికి సిద్ధపడతాం చెప్పండి? చావడానికి సిద్ధపడతాం. కనుక ప్రియులారా, మనం ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ధనాన్ని బట్టి మీరు బ్రతకండి. దేవుడిచ్చినటువంటి ధనాన్ని మనం అనుభవించాలి. కానీ అతిశయం అనేది మనకు రాకూడదు, గర్వం అనేది రాకూడదు. మన జీవితంలో వస్తే మన ప్రాణానికే ప్రమాదం. గర్వం అనేది మన జీవితంలో వస్తుంది అని అంటే మనం నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం.
కనుక ప్రియులారా, దేవుడు ఎందుకు 3 విషయాలు చెప్పాడంటే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన బలాన్ని బట్టి శూరత్వాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. వీటిని బట్టి మీరు అతిశయించారనుకోండి, నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా మనం దేనిని బట్టి అతిశయించకూడదు ప్రియులారా. ఎవరిని మన జీవితంలో తక్కువగా చూడకూడదు, ఎవరిని హేళనగా చూడకూడదు, దేనిని బట్టి మనం అతిశయించకూడదు. కానీ క్రైస్తవులుగా మనం దేనిని బట్టి అతిశయించాలో ఆ మాటను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఇప్పటి వరకు దేవుడు దేనిని బట్టి అతిశయించకూడదు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. ప్రియులారా, క్రైస్తవులుగా మన అతిశయం దేనిని బట్టి ఉండాలో తెలుసా? నీకున్న అందాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, కానీ దేనిని బట్టి అతిశయించాలో దేవుడు ఇక్కడ చక్కగా వ్రాయించాడు. మన అందరికీ అర్థమయ్యే రీతిలో రాయించాడు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంట? దేవునిని బట్టి అతిశయించాలి. నిజంగా మనమందరం కూడా అతిశయించాలి. ఎందుకంటే దేవుని ప్రపంచంలో ఎంతోమంది జనాభా ఉన్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుట్టుకొస్తున్నారు, కానీ దేవుని తెలుసుకునే అవకాశం వారందరికీ ఉందా చెప్పండి? వాళ్ళందరూ దేవుని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. ఎవరు పుట్టించారో తెలీదు, ఎందుకోసం బ్రతుకుతున్నారో తెలీదు, వారిని ఎవరు కంటికి రెప్పలా కాపాడుతున్నారో తెలీదు. కానీ మనం మాత్రం తెలుసుకున్నాం కదా. మళ్ళందరినీ పుట్టించింది దేవుడని తెలుసుకున్నాం, ఆయన పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చామని తెలుసుకున్నాం, మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుచున్నది దేవుడే అని మనం తెలుసుకున్నాం. నిజంగా మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి? ఇంత గొప్ప భాగ్యం ఎవరికి దక్కుతా చెప్పండి? అందుకే దేవుడు దేన్ని బట్టి అతిశయించమంటున్నాడంటే, మీరు నన్ను తండ్రి అని తెలుసుకున్నారు, దీన్ని బట్టి మనం అతిశయించాలంట. నిజంగా దేవుడు మనకు తండ్రి అయితే, మనమంతా దేవునికి పిల్లలమైతే, ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఎంతకంటే గొప్ప విషయం ఏముంది చెప్పండి? ఈ భూమి మీద దీనికంటే మనం సంపాదించాల్సింది ఏముంది చెప్పండి? మన తండ్రిని మనం సంపాదించుకున్నాం కదా, అంతే చాలు. మనకున్న ధనం మనతో ఉండదు, మనకున్న బలం మనతో ఉండదు. చివరికి మనం ఎవరితో ఉంటామంటే దేవునితో మాత్రమే మన జీవితం ఉంటుంది. కనుక దేవుడు దేనిని బట్టి అతిశయించమన్నాడంటే, దేవుని తెలుసుకున్నందుకు అతిశయించండి. నిజంగా మనము దేవుని బట్టి అతిశయించాలి. నిజంగా మీరు దేవుని తెలుసుకున్నారు కదా, గర్వంగా ఫీల్ అవ్వండి. మీరు అహంకారమైన మనస్సు మీలో వచ్చినా పర్లేదు, ఎందుకంటే నేను నా దేవుని తెలుసుకున్నానని గొప్పగా చెప్పుకోండి. అలా గొప్పగా చెప్పుకోవాలి. మనం దేవుని కోసం అతిశయించాలి. నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, సజీవుడైన దేవుని నేను తెలుసుకున్నాను, ఆయన దగ్గర ఆయన పాదాల చెంత నేను బ్రతకగలుగుతున్నానని మనం దేవుని బట్టి అతిశయించాలి. ఆయనను బట్టి సిగ్గుపడకూడదు. నిజంగా చాలామంది బైబిల్ పట్టుకొని రోడ్డు మీద సువార్త ప్రకటించామనుకోండి, చాలామంది సిగ్గుపడిపోతూ ఉంటారు. రోడ్డు మీద బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించాలా, వీధుల వెంబడి తిరగాలని సిగ్గుపడిపోతూ ఉంటారు. కానీ ప్రియులారా, మనం అతిశయపడాలి. మన దేవుణ్ణి తెలుసుకున్నందుకు, ఆయన మాటలను అనేక మందికి ప్రచురపరుస్తున్నందుకు మనం ఏం చేయాలి? అతిశయించాలి. క్రైస్తవులుగా ఈరోజు దేవుడు మనకి ఇదే నేర్పుతున్నాడు ప్రియులారా. మనం అశాశ్వతమైనటువంటి ఆస్తులను చూసి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను, అందాన్ని, ఐశ్వర్యాన్ని చూసి అతిశయపడటం కాదు, కానీ సజీవుడైన దేవుని మనం తెలుసుకున్నాం కనుక మనం అతిశయపడాలి. అలాగే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం కనుక మనం తెలుసుకున్న సత్యాన్ని బట్టి అతిశయించాలి. బయట వారికి భాగ్యం లేదు కదా. నిజంగా ఎంతోమంది ఎవరి కోసం పుట్టారో తెలీదు, ఎవరి కోసం బ్రతుకుతారో తెలీదు. నిజంగా వాళ్ళందరూ చనిపోతే వాళ్ళ జీవితం ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళ జీవితాలు నరకానికి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు మళ్ళందరినీ ప్రత్యేకపరిచి తన యొక్క సన్నిధిలో సత్యాన్ని తెలుసుకొని తన సన్నిధిలో తన మాటలు వినే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించారంటే నిజంగా దేవునిని బట్టి మనమంతా కూడా అతిశయించాలి. జీవితాంతం అతిశయించే వారమై ఉండాలి.
ఇంకా చెప్తున్నాడు అక్కడ దేవుని కోసం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకోవాలి. దేవుడు మనిషికి భూమి మీద ఎంతో నీతి న్యాయాలు చూపిస్తున్నాడు. ఆయన నీతి ఎక్కడుంది అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయగలిగితే, హోషే గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హోషే గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హోషే గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎవరో తీయలేనట్లయితే 749వ నెంబరు. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయిడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. చాలండి, దేవుడు మనిషికి భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తున్నాడంట. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడు, ప్రేమను కోత మీరు కోయుడి. నిజంగా దేవుని యొక్క నీతి మనం ఈ ప్రకృతి మొత్తం పరిశీలించామనుకోండి, ఆయన నీతి మనకు కనబడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. మనం విత్తనం వేసినప్పుడు ఒకటి విత్తనం నాటుతాం, ఒక మొక్కకు ఒకే విత్తనం కదా నాటుతాం. అలా ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఎలా ఫలిస్తే చెప్పండి? ఎన్నో విత్తనాలు ఇస్తుంది. నిజంగా ఒక విత్తనము మనం భూమిలో నాటినప్పుడు అది ఫలించి ఎన్ని విత్తనాలు ఇస్తుందంటే సుమారు 150 నుండి 500 వరకు. ఒక విత్తనం నాటితే 150 నుండి 500 వరకు విత్తనాలు ఇస్తుందంట ఒక మొక్క. అంటే దేవుడు నిజంగా మనిషికి భూమి మీద ఎంత కృప చూపిస్తున్నాడు చెప్పండి. దేవుడు తన యొక్క నీతిని ఏ విధంగా పెట్టాడంటే తన మొక్కలో పెట్టాడు. దేవుడి ప్రకృతి మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు నీతి కనబడుతుంది ప్రియులారా. దేవుడి ప్రకృతి మొత్తం, దేవుడు చేసినటువంటి ప్రకృతిని మనం మొత్తాన్ని పరిశీలించినప్పుడు ప్రకృతిని అంతా మనం ఎంతో అనుభవించగలుగుతున్నాం. ఆయన మన పట్ల ఎంతో నీతిని చూపిస్తున్నాడు. ఆయన నీతి ఎలా ఉందంటే దేవుని తెలుసుకున్న వారి పట్ల ఆయన నీతి ఉంది, దేవుని తెలుసుకోలేని వారి పట్ల కూడా ఆయన నీతి ఉంది. దేవుని తెలుసుకున్న వారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అలాగే సూర్యుని అస్తమింపజేస్తున్నాడు. దేవుని తెలుసుకున్న వారి పట్ల కూడా ఆయన యొక్క నీతిని కురిపిస్తున్నాడు. అంటే ప్రియులారా, దేవుడు మనిషికి భూమి మీద ఎంతో నీతి న్యాయాలను ఇచ్చి భూమి మీద మనిషి ఇంత చక్కగా కాపాడుతున్నాడే. అలాంటి సృష్టికర్తని తెలుసుకున్న మనము తెలుసుకున్నందుకు అతిశయపడాలని చెప్తున్నాడు. నిజంగా భక్తులైన వారు కూడా భూమి మీద తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించలేదు, తమకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతిశయించలేదు. అబ్రాహాము గారు, నేను విశ్వాస వీరుణ్ణి, నన్ను మించిన విశ్వాసి భూమి మీద లేడు అని తన విశ్వాసాన్ని బట్టి వెర్రవేగలేదు, తన విశ్వాసాన్ని బట్టి అతిశయపడలేదు. కానీ తమ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని అతిశయించారు. ఒక దావీదు గారు ఫిలిస్తీని చంపాడు, కానీ ఇదిగో నేను 6 అడుగుల అజానుభావుడైనటువంటి గొలియాతుని చంపాను, నేను చాలా బలవంతుడని దావీదు ఎక్కడ విర్రవేగలేదు. దావీదు దేనిని బట్టి అతిశయించాడంటే దేవునిని బట్టి అతిశయించాడు. నేను చంపడానికి నాకు బలం ఇచ్చింది దేవుడే, నాకు జ్ఞానం ఇచ్చింది దేవుడే, కనుక దేవునిని బట్టి అతిశయించాలనుకున్నాడు. ఇలా భక్తుల కోసం మనం ఆలోచిస్తే వారు దేనిని బట్టి అతిశయించారంటే కీర్తన గ్రంథము 44వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము, దినమెల్లా నేను దేవుని యందు అతిశయపడుచున్నాను, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి, ఇక్కడ భక్తుడైన దావీదు కోసం మనం ఆలోచిస్తే ఏమంటున్నాడంటే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దావీదు గారు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంట? దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. అంటే అతిశయం అనేది 2 రకాలుగా ఉంటుంది. మనుషులను బట్టి అతిశయించడం, దేవునిని బట్టి అతిశయించడం. మనుషులను బట్టి మనం అతిశయించామనుకోండి మనకు జరిగేది నష్టమే. కానీ దేవునిని బట్టి అతిశయించామనుకోండి దేవుడు మనకి చనిపోయిన తర్వాత తన యొక్క రాజ్యాన్ని మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడంటే దినమెల్లా మేము దేవునిని బట్టి అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రియులారా, క్రైస్తవులుగా మనం దేవునిని బట్టి అతిశయించాలి. ఆయన సన్నిధిలో ఒకరోజు గడిపవా, అతిశయించు. అట్టి భాగ్యం లోకంలో ఎవరికీ లేదు కదా.
నిజంగా మనిషి దేవుని తెలుసుకోక ఎలా బ్రతుకుతున్నాడంటే నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, తమకి ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతున్నారంటే కారణం ఒకటే, దేవుడు ఎవరో వాళ్ళకు తెలీదు. నిజంగా మనిషి పొగరబోతుగా, గర్వాంధుడిగా, అతిశయులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారంటే దేవుడు ఎవరో వాళ్ళకు తెలీదు. కనుక తెలుసుకున్న మనము లోకంలో ఉన్నటువంటి అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ కేవలం దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. నిజంగా దేవుని మాట మనం వినకపోయినా, దేవుడు అంటే లెక్క చేయకపోయినా, మళ్ళందరినీ దేవుడు ఇంత చక్కగా భద్రపరిచి కుటుంబాలతో సహా ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమ, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి కృప. నిజంగా ఆయన కృపను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నిజంగా మనం అతిశయించాలి, గర్వపడాలి. నిజంగా దేవుడే మనల్ని ఎంత చక్కగా కాపాడుతున్నప్పుడు గర్వపడాలి. ఎందుకంటే ఎలాంటి అర్హత లేని మనల్ని దేవునికి మనం ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. నిష్ప్రయోజనమైన మనల్ని దేవుడు ఎంత చక్కగా ప్రయోజకులు చేయాలనుకున్నాడంటే ఆయనను బట్టి అతిశయించాలి. భక్తులైన వారు అలాగే అతిశయించారు, ఆయనను బట్టి అతిశయించారు, ఆయన సన్నిధిలో గడుపుతున్నందుకే అతిశయించారు. అతిశయించిన వారు ఆయన నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. దేవా, మిమ్మల్ని తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా దేవుని బట్టి మనం అతిశయించాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క క్రియను బట్టి మనం దేవునికి ఎలా బ్రతకాలంటే కృతజ్ఞులుగా బ్రతకాలి. మనం నోటి ద్వారా కానివ్వండి, చేతి ద్వారా కానివ్వండి, దేని ద్వారా అయినా మనం ఒక పని చేశామంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అలా చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు కదా, ఎంతో నీతి న్యాయాన్ని మన పట్ల జరిగిస్తున్నాడు కదా. కనుక అతిశయించేవారు ఎవరిని బట్టి అతిశయించాలి చెప్పండి? దేవునిని బట్టి మాత్రమే అతిశయించాలి. నిజంగా దేవునిని బట్టి మనం ఎందుకు అతిశయించాలంటే దేవుడు ఎవరో మనకు తెలియలేదనుకోండి, మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? మన జీవితాలు నాశనంలోకి వెళ్ళిపోతాయే. ఒకవేళ దేవుని తెలుసుకోకపోతే మన జీవితాలు నాశనంలోనికి వెళ్ళిపోవడం కాకుండా మన పిల్లల జీవితాలు ఏమైపోతాయి? వాళ్ళ జీవితాలు నాశనంలోనికి వెళ్ళిపోతాయి. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, మనం దేవుని తెలుసుకోకపోతే మన తర్వాత తరాల పిల్లలందరూ కూడా దేవుని తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు. నిజంగా ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాము అంటే దానికి కారణం మనము పుట్టుకతో క్రైస్తవులం కాదు. మన అమ్మా నాన్నలు క్రైస్తవులు కనుక మనం ఏంటి, వారికి పుట్టిన పిల్లలు మనం కూడా క్రైస్తవులం. అలాగే మన అమ్మ నాన్నలు ఎందుకు క్రైస్తవులు అయ్యారంటే వాళ్ళ అమ్మ నాన్నలు క్రైస్తవులు కనుక. అంటే మనం నిజంగా దేవుని బట్టి ఎందుకు అతిశయించాలంటే దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కనుక ఆ దేవుణ్ణి మన పిల్లలకు పరిచయం చేస్తాం. అవునా కదా చెప్పండి? మీరు క్రైస్తవులు అయ్యుండి మీ పిల్లల్లో వేరొక దేవుణ్ణి పూజిస్తారా? పూజించరు. మీ పిల్లలు కూడా మీరు నడిచిన బాటలోనే నడవాలి. అంటే ఇప్పుడు మనం దేవుని బట్టి ఎందుకు అతిశయించాలంటే మనం దేవుని తెలుసుకున్నాం కనుక మన పిల్లలకు దేవుడు ఎవరో మనం తెలియజేస్తాం, వాళ్ళు వాళ్ళ పిల్లలకు దేవుడు ఎవరో తెలియజేస్తారు. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే మన తరువాత తరాల వారు అందరికీ కూడా దేవుణ్ణి పరిచయం చేసిన వాళ్ళు అవుతారా లేదా చెప్పండి? అవుతారు. కనుక దేవుని బట్టి మనం అతిశయించాలి. తండ్రి, మేము నిన్ను బట్టి ఎందుకు అతిశయించాలంటే మేము మిమ్మల్ని తెలుసుకున్నాము, మా ద్వారా మా పిల్లలు మిమ్మల్ని తెలుసుకుంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు తెలుసుకుంటారు. ఇలా మన తరువాత తరాల వారందరూ కూడా ఎవరిని తెలుసుకుంటారు చెప్పండి? దేవుని తెలుసుకుంటారు. అందుకే మొదట నీవు దేవుని తెలుసుకున్నావు కనుక నీ తరువాత తరాల వారందరికీ దేవుడు తెలియజేసే విధంగా నీవు ఉండగలవు. కనుక దేవుని బట్టి అతిశయించు. ఇప్పుడు నేను దేవుని బట్టి అతిశయించాలి, ఎందుకంటే నా తరువాత పిల్లలందరికీ కూడా నేను దేవుని పరిచయం చేసిన దాన్ని అవుతాను. కనుక దాని విషయమా మనం ఏం చేయాలంటే అతిశయపడాలి. నిజంగా ఒక అబ్రహాము గారు విశ్వాస వీరుడిగా మనకు కనబడతాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఎవరిలో కనబడితే చెప్పండి? తన కుమారుడైన ఇస్సాకులో కనబడుతుంది. ఇస్సాకుకున్న విశ్వాసం ఎవరిలో కనబడుతుంది? తన కుమారుడైన యాకోబులో కనబడుతుంది. అబ్రహాము దేవుని తెలుసుకున్నాడు కనుక తన తరువాత పిల్లలందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. నిజంగా దేవుని బట్టి అతిశయించాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా దేవుని బట్టి అతిశయించాలి. అతన్ని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈరోజు పరిశుద్ధులుగా మనం ఉన్నాం.
ఒకవేళ దేవుణ్ణే కనుక తెలుసుకోకపోతే మనం కూడా నిజంగా వ్యభిచారులుగా, లోకంలో తమ ఇష్టానుసారంగా కాలాన్ని వ్యర్థంగా గడిపేసిన వారంగా, నాశనానికి జారిపోయే వారంగా మన జీవితాలు ఉంటాయి కదా. దేవుణ్ణే కనుక తెలుసుకోకపోతే మన జీవితం విచ్ఛిన్నం అయిపోతుంది, మన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇలా ఆలోచించుకుంటూ పోతే దేవుణ్ణి తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థం. కానీ ఈరోజు వ్యర్థమైనటువంటి జీవితాన్ని, పాపులుగా అపరాధులుగా ఉన్నటువంటి జీవితాలని మళ్ళందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా నిలబెట్టాడు అంటే నిజంగా దేవుని బట్టి మనం అందరం కూడా గర్వపడదాం, దేవుని బట్టి అతిశయపడదాం. అంతేకాని మనకున్నటువంటి బలం చేత అతిశయపడద్దు, అందం చేత అతిశయపడద్దు, మనకున్న ధనం చేత అతిశయపడద్దు. ప్రియులారా, ఇప్పటి వరకే మనం ఎన్నోసార్లు అతిశయించామేమో. మన జీవితంలో మనకు అందం ఉందని, నాకంటే ఆమె అందంగా లేదని చిన్న చూపు చూసామేమో, హేళనగా చేసామేమో. కానీ ఇక నుండి మన యొక్క స్వభావాన్ని సరిచేసుకుందాం. నిజంగా వాక్యం అనేది మన యొక్క గుణాన్ని సరిచేసేది. ఇప్పుడు నిజంగా అతిశయం అనే స్వభావం మనలో ఉందనుకోండి, మన వాక్యం చేత ఏం చేసుకోవాలి? సరిచేసుకోవాలి. అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం అంతా ఎక్కువ పౌడర్ ఉందనుకో మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే తుడిచేసుకుంటాం కదా. అలాగే వాక్యం విన్నప్పుడు కూడా మనకి ఏదైనా ఒక విషయం మనకు తగిలినప్పుడు, మన హృదయానికి తాకినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే తుడిచిపెట్టుకోవాలి. నిజంగా అతిశయించే లక్షణం మనలో ఉందనుకోండి, మనం ఏం చేసుకోవాలి? సరిచేసుకోవాలి. అంతేకాని ఇదిగో నేను గర్వపడుతున్నాను, వాక్యం నా కోసమే చెప్పారు, నన్నే మనసులో పెట్టుకో చెప్పారని ఆలోచించుకోకూడదు ప్రియులారా. ఎందుకంటే ఒకప్పుడు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తమ హృదయంలో వాక్యం నొచ్చుకుందంట. అలా పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు తమ హృదయంలో వాక్యం నొచ్చుకున్నప్పుడు ఎంతమంది మారు మనసు పొందారంటే 3000 మంది మారు మనసు పొందారంట అప్పటికప్పుడే. అంటే పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు హృదయంలో వాళ్ళకి ఏమైందంట? నొచ్చుకుందంట. అంటే హృదయంలో వాళ్ళకి గాయం అనేది తగిలింది. ఆ తగిలినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? మా కోసమే చెప్పాడు అని అనుకోలేదు. ఇదిగో ఈ స్వభావం నాలో ఉంది, ఈ వాక్యం నన్నే తాకింది కనుక వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందారంట. ఈరోజు మనం కూడా సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే నన్ను ఉద్దేశించే చెప్పాడు, నాకే ఈ మాట తగిలిందని మనం అనుకోకూడదు. వాక్యం అనేది ఎవరైతే సరిగా ఉండరో వాళ్ళందరినీ కూడా గాయపరుస్తుంది, వారందరి మనసును నొప్పిస్తుంది. ఆ నొప్పింపక మనం వెనక్కి వెళ్ళిపోకూడదు, మనం సరిచేసుకోవాలి. బైబిల్ అనేది మన అందరి జీవితాన్ని సరిచేసే గ్రంథం కనుక వాక్యం అనేది సరిచేసుకోవాలి. నిజంగా అతిశయం ఇప్పటికే మనకి ఎన్నోసార్లు రావచ్చు. మా పిల్లలు బాగా చదివేసుకుంటున్నారు, ప్రక్క వాళ్ళ పిల్లలకు చదివారు, అది ఫెయిల్ అయిపోయారని మన పిల్లల విషయంలో మనకు అతిశయం కలగచ్చు. లేకపోతే మన ప్రక్కవారు ఇక ఈమె ఎప్పుడు మంచి చీర కట్టుకోదు, నేను మాత్రం మంచి చీరలు కట్టుకుంటాను, మంచిగా జాకెట్కి డిజైన్లు వేయించుకుంటాను కనుక అని అతిశయపడవచ్చు. కానీ ఆ అతిశయం వల్ల నీకు వచ్చేది నష్టమే కానీ ఎలాంటి లాభము లేదు. కనుక అతిశయించే మనసే మనకుంటే ఈరోజే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనకంటే తక్కువ స్థానంలో ఉన్నారని, మన వారికంటే ఎక్కువ స్థానంలో ఉన్నారని మనం అతిశయించకూడదు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అతిశయించాలి. ఆయనను బట్టి అతిశయించగా లోకాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామంటే మనం నాశనంలోనికి పడిపోతున్నామని అర్థం. కనుక ప్రియులారా, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా మనసులో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించాలని కోరుకుంటూ, మొదటి ఈ మాటల చేత నన్ను నేనే హెచ్చరించుకుంటూ మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క ప్రేమ చేత నాయన మీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. అతిశయం అనే మాటలోని అర్థాన్ని మేము తెలుసుకున్నాం దేవా. లోకాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు, మిమ్మును బట్టి అతిశయించేవారు ఉన్నారు దేవా. ఇప్పటి వరకు మేము లోకాన్ని బట్టి అతిశయించామేమో, మాకున్న అందాన్ని బట్టి కావచ్చు, ధనాన్ని బట్టి కావచ్చు, బలాన్ని బట్టి కావచ్చు తండ్రి. అతిశయించే వారంగా మేము ఉంటే తండ్రి, ఈ క్షణమే మేము మీ వాక్యం చేత సరిచేసుకుని గొప్ప భాగ్యాన్ని దయచేయండి దేవా. అతిశయించే స్వభావమే మాలో ఉంటే ఈ క్షణమే మాలో నుండి తీసివేయండి తండ్రి. ఒకవేళ ఆ మనస్సే మాకుంటే మీ పాదాల చెంత మిమ్మల్ని బ్రతిమాలుకొని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. అతిశయించే మనస్సు మాకుంటే మమ్మల్ని క్షమించండి. ఇక నుండైనా ఆ మనస్సును తండ్రి మేము మార్చుకొని కేవలం మిమ్మల్ని బట్టి మాత్రమే తెలుసుకునే అతిశయించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కేవలం మిమ్మల్ని తెలుసుకున్నామని మాత్రమే మేము అతిశయించాలి.
ఎందుకంటే ఈరోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మీ యొక్క మాటలు వినగలుగుతున్నామంటే, పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నామంటే కేవలం మిమ్మల్ని తెలుసుకున్నాము కనుకనే ఇలా బ్రతుకుతున్నాం తండ్రి. కనుక మిమ్మల్ని బట్టి మాత్రమే అతిశయించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వినబడిన ప్రతి మాట తండ్రి నిష్ప్రయోజనంగా కాకుండా తండ్రి ప్రయోజనకరంగా విన్న ప్రతి బిడ్డ మార్చుకొనగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రారంభం నుండి చివరి వరకు తండ్రి ఎందరైతే వాక్యం విన్నారో వారి హృదయాల్లో మర్చిపోకుండా తండ్రి భద్రం చేసుకుని ఆ ప్రకారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచు. జరగనున్న మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మీరే తోడేండి నడిపిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.